శుభమస్తు. శ్రీరామ జయం. కేదారీశ్వర వ్రతం ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎందుకు చేయాలి? కేదారీశ్వరుడు ఎవరు? కేదారీశ్వరుడు అంటే భూఖండము, మట్టి అని అర్థం. కార్తీక మాసం ప్రారంభం పాడ్యమి రోజు, దీపావళి అయిన మరుసటి రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తాం మనమంతా కూడా. కేదారీశ్వర వ్రతం పాటించవలసిన విధి 21 రోజులు చేయాలి. ఈ వ్రతాన్ని పాడ్యమితో ప్రారంభం చేసి కృష్ణపక్షం పంచమి నాడు వ్రతం పూర్తి చేయాలి అని ప్రమాణం. కానీ సుదీర్ఘంగా 21 రోజులు ఈ వ్రతం చేయడం కష్టం కనుక ఒకే రోజున ఆచరిస్తున్నాం. కేదారీశ్వర వ్రతంలో ఉండే ప్రత్యేకతలు అనేకం. శివుడి పూజ ఎంత ప్రత్యేకమో శివుడి వ్రతం కూడా అంత ప్రత్యేకం. అన్ని వ్రతాలు అమ్మవార్లవేనా? కాదు, అయ్యవారి వ్రతం కూడా. అది కేదారేశ్వర వ్రతం. ఈ వ్రతంలో ఉండే ప్రత్యేకత పుణ్యవతి, భాగ్యవతి. ఈ వ్రతంలో ఉండే ప్రత్యేకత ఆచరించే ఆ విధి విధానాలలో వాగు ఇసక బియ్యం వలె పోసుకోవడం, మర్రి చెట్టు ఊడలను తోరం వలె చేతికి ధరించడం, మర్రి కాయలను పోకల వలె వక్క, గణపతి పూజ, నవగ్రహాలు తాంబూలంలో ఉంచే వక్కలు, ఇవి ఈ చెట్టు పండ్లనే వినియోగించాలి. మర్రి చెట్టు పండ్లనే వినియోగించాలి. అడుగున వేసే విస్తరి కూడా మర్రి ఆకులను 21 సంఖ్యలో సేకరించి మర్రి ఆకులతో విస్తరి సిద్ధం చేసి ఆ విస్తరిని వినియోగించాలి. మర్రి ఆకుల విస్తరిలో వాగు ఇసుక బియ్యం వలె పోసి మట్టి గురిగి కలశం వలె ఉంచి అందులో నీరు పోసి మర్రి ఆకులనే తమలపాకులకు బదులుగా అలంకారంగా ఉంచి ఆ పైన మట్టితో శివలింగం ఏర్పాటు చేసి ఆరాధన చేయడమే కేదారీశ్వర వ్రతం. హిమవత్ కేదారీశ్వర వ్రతం అనే పేరిట ఈ వ్రతానికి సంబంధించిన మరి ఒక ప్రత్యేకత ఉంది. ఇతర వ్రతాలలో వేటికి కూడా లేనటువంటిది. ఆ ప్రత్యేకత తొట్లె అలంకరించడం. 3, 5, 7, 21 తంతెలలో వరుసలలో పొడవైనటువంటి తొట్లె సిద్ధం చేసి ఊయల అంటాం, తొట్టెల అంటాం, తొట్లె అని కూడా చెబుతాం. ఆ ఊయల, తొట్టెల, తొట్టె ఈ వరుసను కేదారీశ్వర వ్రతం ఆచరించే సమయంలో ఆ వేదికకు వెనక వైపున కానీ ప్రధాన కలశం మీద కానీ వేలాడదీసి ప్రదోష సమయం సాయంత్రం వేళ అర్చన చేయాలి. ఉపవాస వ్రతాన్ని అనుసరించి 21 వరుసల దారాన్ని తోరంగా చేతికి ధరించాలి. అంతా 21, 21, 21, 21, 21 పుష్పాలు, 21 దారాల వరుస గల దారం. ఆ దారానికి 21 ముళ్ళు. ఏమిటి 21? కైలాసంలో పరమేశ్వరుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్న సమయంలో భృంగిరిటి అనే భక్తుడు శివుడిని వదలి పార్వతికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు. పార్వతి భర్తను ప్రశ్నించింది, ఇలా ఎందుకు చేశాడు? నన్ను ఎందుకు విడిచాడు? పరమేశ్వరుడు అన్నాడు, నిన్ను పూజించినట్లయితే నీవు లౌకికమైన సుఖాలు, భోగాలు, డబ్బు, సంబంధాలు అనుగ్రహిస్తావు. నన్ను పూజిస్తే మోక్షం, కైవల్యం. మోక్షం కోరేటటువంటి వారికి నీతో పని లేదు. ఆగ్రహించిన పార్వతి కైలాసం వదిలి భూలోకానికి వచ్చి 21 రోజుల పాటు తపస్సు చేసింది. గౌతముడి సలహా మేరకు చేసిన ఈ తపస్సును అనుసరించి తపోనిష్టకు మెచ్చిన అనంతరం పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన శరీరంలో సగభాగాన్ని అనుగ్రహించాడు. నాటి నుంచి పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు ఉభయం కూడా ఒక్కరుగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమివ్వడం మనం గమనించే అంశం. ఈ వ్రతంలో ఉన్న కథ ఇదే. భార్యాభర్తల మధ్య సంబంధాలు చెదిరిపోతున్న నేపథ్యంలో ప్రతి ఇంటిలోనూ ఈ వ్రతం ఆచరించాలి.
ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం కావాలి, కుటుంబ వృద్ధి కావాలి అనే వారంతా కేదారేశ్వర వ్రతం ఆచరిస్తే తప్పక శుభాలు కలుగుతాయి. ఆచరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.